హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతంలోని ఆదిపర్వం 3వ భాగానికి మీకు స్వాగతం. భీష్ముడు శంతనుడు మరియు సత్యవతిల వివాహం జరిపిస్తాడు. కొద్ది సంవత్సరాలకి వారికి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనే కుమారులు జన్మిస్తారు. కొద్ది రోజులకే శంతనుడు కాలం చేస్తాడు. అప్పటి నుంచి రాజ్యభారం అంతా భీష్ముడిపై పడుతుంది. ఆ ఇద్దరు రాకుమారులకి భీష్ముడు అన్ని శాస్త్రాలు, విద్యలు నేర్పుతాడు. చిత్రాంగదుడికి యుక్త వయసు రాగానే అతని రాజును చేస్తారు. కొద్ది రోజులకి చిత్రాంగదుడు అనే పొరుగు రాజ్యపు రాజు శంతనుడి పుత్రుడైన చిత్రాంగదుడిపై యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో శంతనుడి పుత్రుడైన చిత్రాంగదుడు మరణిస్తాడు. రాజ్యపు సింహాసనం ఖాళీగా ఉండటం ప్రమాదం అని భావించిన సత్యవతి చిన్నవాడైన విచిత్ర వీరుణ్ణి మహారాజు పట్టాభిషేకం చేసి సింహాసనంపై కూర్చోపెడుతుంది. విచిత్ర వీరుడు అల్పుడు, చాలా కామవాంఛ కలవాడు, మధ్య మధుర మాంసాలకు అలవాటు పడినవాడు. కొంతకాలం గడిచిన తర్వాత విచిత్ర వీరుడికి వివాహం జరిపించాలనే ఆలోచన కలుగుతుంది సత్యవతికి. కాశీరాజు తన కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు విచిత్ర వీరుడు కొరకు ఆ స్వయంవరానికి హాజరై అక్కడి నుంచి ఆ ముగ్గురు రాకుమార్తెలను అపహరిస్తాడు. అయితే అక్కడ సాల్వ మహారాజు భీష్ముడిని అడ్డుకుంటాడు. భీష్ముడు అతనితో యుద్ధం చేసి అతనికి ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. రాకుమార్తెలలో ఒకరైన అంబ తను ఒకరికి తన మనసును ఇచ్చానని నన్ను వదిలిపెట్టమని భీష్ముడిని ప్రార్థిస్తుంది. దానికి భీష్ముడు అంబను వదిలిపెట్టేస్తాడు. నిజానికి అంబ ప్రేమించింది సాల్వ మహారాజుని. అంబ ఎప్పుడైతే సాల్వ మహారాజు దగ్గరికి వెళ్తుందో సాల్వుడు అంబను త్యజిస్తాడు. కోపంతో శివుణ్ణి స్తుతిస్తుంది. శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అంబ ఇలా అంటుంది: ఎలాగైనా నా జీవిత వినాశనానికి కారణమైన భీష్ముడిపై పగ సాధించాలని కోరుకుంటుంది. అందుకు గాను ఈశ్వరుడు ఇలా వరమిస్తాడు: నీవు వచ్చే జన్మలో భీష్ముని మరణానికి కారణమవుతావని. అలా చెప్పి శివుడు అదృశ్యమవుతాడు. అదే క్షణాన అంబ కూడా తన దేహాన్ని వదిలేస్తుంది. ఇక్కడ హస్తినాపురంలో అంబిక, అంబాలిక, విచిత్ర వీరుల వివాహం జరుగుతుంది. పరిణయం జరిగిన కొంతకాలానికి తీవ్ర అనారోగ్యంతో విచిత్ర వీరుడు కాలం చేస్తాడు. దీనితో సత్యవతి కృంగిపోతుంది. విచిత్ర వీరుడు వంశం ఎలాగైనా కొనసాగేటట్లు చేయమని భీష్ముని వద్ద ప్రాధేయపడుతుంది. అందుకుగాను భీష్ముడు సత్యవతి పుత్రుడైన ద్వైపాయనుణ్ణి, వ్యాసుని పిలిచి పుత్రుణ్ణి ప్రసాదించమని అడుగుమంటాడు. అప్పుడు సత్యవతి వ్యాసుని తలుచుకున్న వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్న వ్యాసుడు పుత్రుల కొరకై ముందుగా అంబికను తన గదిలో ఒంటరిగా ఉండమంటాడు. వ్యాసుడు ఆ గదిలో ప్రత్యక్షమై వ్యాసుడు హోమం జరిపిస్తాడు. వ్యాసుడి గంభీర రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంటుంది. తర్వాత అంబాలికని పిలిచి ఆమెతో కూడా ఇలానే హోమం జరిపిస్తాడు. అంబిక వ్యాసుని రూపాన్ని చూసి వణుకుతుంది. కొంతకాలానికి అంబిక, అంబాలికలు గర్భం దాల్చుతారు. వీడియో మధ్యలో ఇంటరాక్ట్ అయినందుకు సారీ. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మేము ఈ వీడియో చేయడానికి పడ్డ కష్టమంతా ఆ ఒక్క లైక్ వల్ల మర్చిపోతాం. అండ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాం. కుంతి భోజుని పెంపుడు కుమార్తె అయిన కుంతితో పాండురాజు వివాహం నిశ్చయిస్తారు. అలా వారిరువురి వివాహం జరుగుతుంది. కొద్ది కాలానికి మాద్రదేశపు రాజుపై పాండురాజు విజయం సాధించడంతో తన కూతురైన మాద్రిని పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకరోజు పాండురాజు వేట కొరకై అడవిలో విహరిస్తుండగా సంభోగిస్తున్న జింకలలో మొగ జింకపై దాడి చేస్తాడు. దానితో ఆ మొగ జింక ఒక ముని రూపంలోకి మారుతుంది. పాండురాజు ఆ మునిని చూసి అక్కడికి వెళ్ళగా ఆ ముని ఇలా అంటాడు: జింక రూపంలో ఉన్న మేము సంభోగిస్తుండగా మాపై దాడి చేసి గాయపరుస్తావా? నీవు నీ భార్యతో సంభోగిస్తే మరణిస్తావని శపించి మరణిస్తాడు. ఇందుకుగాను కృంగిపోయి పశ్చాత్తాపంతో
పాండు తన భార్యలతో కలిసి రాజ్యం త్యజించి వనవాసిగా ఉండటానికి సిద్ధమవుతాడు. ఇలా ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజవుతాడు. నెక్స్ట్ వీడియోలో పాండవుల కౌరవుల జననం, పాండురాజు మరణం, పాండవులు కౌరవుల మధ్య సాంగత్యం ఎలా ఉండేది, ఇలాంటి వాటి గురించి తెలుసుకుందాం.